అంతే. ఓకే ఓకే. ఇక్కడ గత కొద్ది రోజుల క్రితం అంటే వారం 10 రోజుల క్రితమే ఒక యువకుడిని అత్యంత దారుణంగా ఫ్రెండ్సే నమ్మించి మోసం చేసి తను ఒక ప్రాంతానికి వెలిపించి అక్కడ కూడా ఇద్దరు పట్టుకుంటా అంటే ఒక కాళ్ళు చేతులు కూడా పట్టుకొని గొంతు కోసినటువంటి సంఘటన సేమ్ అదే తరహాలో ఈ సంఘటన కూడా అదే జరిగింది. ఇక్కడ భార్యను కూడా కాళ్ళు చేతులు కట్టేసి గొంతు కోసి దారుణంగా హత్యకు గురి చేయడం పట్ల చుట్టుపక్కల స్థానికులు కూడా చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్గా ఉండేటువంటి మరి వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు కారణం మరి వారికి ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు? 2 నెలలు అవుతుంది వాళ్ళు ఉండబట్టి. ఏం జరిగిందమ్మా మీకున్న సమాచారం? మాకైతే వాళ్ళ ఇంట్లో లొల్లుడైన సంగతి మనకు తెలియదు. ఆ సంగతి మనకు అంటే ఎట్లాంటి వాళ్ళు ఏం చేస్తాడనే? ఆయన అయితే ఏం పని పోలే, ఇక్కడికి కాంచి అయితే ఇంటికాన్నే ఉన్నాడు. ఆమె ఏం పని పోయేది, సెంటరింగ్ పని ఆయన చెప్పింది. సెంటరింగ్ పని లేదు, ఏం లేదు, ఆయన ఇంటికాన్నే ఉండేది, ఆమె ఇంటికాన్నే ఉండేది, ఇద్దరు ఇంటికాన్నే ఉండేది. ఇక భర్తనే తెల్లారులేసి పిల్లలకు తానాలు పోసేది, బట్టలు పిండేది, ఆయనే చేసేది అన్ని. మేమేం చేయకపోయేది, ఉట్టిగానే ఉండేది. అట్లా ఉండేది. ఇక మామూలుగా గొడవలు మామూలుగా అయితే ఎక్కడైనా వాళ్ళిద్దరు డ్రింక్ ఎత్తారు. ఆమె కూడా ఇద్దరు డ్రింక్ ఎత్తారు కాబట్టి మామూలుగా ఉంటాయి ఆ గొడవలు. ఇక అంతే మనం అనుకుంటాం, మనం మనం లోపలికి ఎందుకు చూడబోం కదా. ఇప్పుడు ఒకటి చేయాలన్నా లేకపోతే ఇట్లాంటి దారుణ స్థితికి పాల్పడాలన్నా ఏదో ఒక మిస్టేక్ అయితే ఉంటుందమ్మా. మరి మీకు తెలిసి ఏం మిస్టేక్ అది ఉంటుంది? ఇక మిస్టేక్ సంగతి వాళ్ళకి తెలియాలి, మనకేం తెలుస్తాయి అట్లాంటి. మనం లోపలికి పోము, చూడం. ఎప్పటికీ తాగే ఉండేది, ఎప్పటికీ తాగే నిజమైన ముందర వాళ్ళు. ఆమె ప్రవర్తన మీద ఏమన్నా ఇబ్బందికరంగా ఉండేదమ్మా? ఇక అది వాళ్ళ భార్య భర్తలు లొల్లులు మామూలుగానే మంచిగానే ఉందరు. మళ్ళీ వాళ్ళు బావా అంట పిలిచేది మంచిగానే ఉందరు. ఎప్పటికీ తిండి అది ఇది మంచిగానే ఉందరు. వాళ్ళు మాత్రం లొల్లులు మామూలుగానే ఏది అవి, అంతేకాని ఏమైతే లేదు. మరి ఈమెనంత దారుణంగా చంపాల్సిన అవసరం వానికేమొచ్చిందో తెలియదు. కాళ్ళు చేతులు కట్టేసి కింద నెట్టి మళ్ళీ ఎరగనట్టు అటు ఇటు తిరిగిండు, మళ్ళీ ఎత్తుకొని వచ్చిండు, వాడ పండబెట్టిండు. పండబెట్టుకొని మంచినీళ్ళు పోయే వరకే పానం పోయింది ఆమెకి. ఎన్ని గంటలకు జరిగిందమ్మా ఈ సంఘటన? 7 గంటలకు జరిగింది. సాయంత్రం 7 అయింది, 6:30 7 అయింది. మరి వీళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు ఇట్లా ఎవరైనా వచ్చిపోయేదా? ఎవరైనా వచ్చేది ఇక్కడికి? వాళ్ళ అమ్మ వచ్చేది, వాళ్ళ నాన్న వచ్చేది. కానీ భర్తలు ఎవరు రాలే, భార్య వాళ్ళ తరపు నుంచి వచ్చేటోళ్ళు వాళ్ళు. అమ్మ ఏం పనిగా ఇంటి దగ్గర కానీ ఏం చేయదా? ఏం లేదు, ఉట్టిగా ఖాళీగానే ఉండేది. ఏం జరిగిందమ్మా మీకు తెలిసి?